మేము మామిడి చెట్టేసి దగ్గర దగ్గర 8 సంవత్సరాలయిపోయిందనమాట. 8 సంవత్సరాల నుంచి ఎంత ఎదురు చూపులు చూస్తున్నామంటే, మామిడి పూతొస్తుందేమో, మామిడికాయ కాస్తుందేమో అనననుకున్నాము. చెట్టు మాత్రం చాలా పెద్దగా పెరుగుతుంది గానీ, ఆకులు గూడా చాలా పెద్ద ఆకులండి. నేను ఇంతకుముందు చాలా వీడియోలో గూడా చెప్పాను. మంగళవారం గానీ, శుక్రవారం గానీ మామిడాకులు నేను గుమ్మం మీద, బయట గేటు ముంద పెట్టుకుంటాను. అలా పెట్టినప్పుడు చాలామంది స్టార్టింగ్‌లో అన్నారు, "ఆర్టిఫిషియల్ ఆకులా ఏంటి ఇవని?" అంటే ఆకు అంత పెద్దగా ఉంటుంది. కొబ్బరి మామిడికాయ అని అంటారు గదా! చాలా పెద్దగా ఉంటుంది కాయ అదనమాట. అయితే కాయలు రావట్లేదు. ఎందుకు ఇంకా కొట్టేసేద్దాము అనని అనుకున్నాము. అయితే మా వారన్నారు, "సరే ఈ సమ్మరొస్తుంది గదా! సమ్మర్ వరకు కొంచెం నీడగా ఉంటుంది. ఉంచేసి కొట్టేసేద్దాము" అని అనుకున్నాం గానీ, అసల మనసొప్పట్లేదనమాట దాన్ని కొట్టేయాలనంటే. ఇన్ని సంవత్సరాలు మన చేతులతో పెంచుకొని, చేసి దాన్ని అలా కొట్టేయాలంటే మనసొప్పట్లేదు. చాలా పెద్దగా పొడవుగా పైకి మాత్రం పెరుగుతూ ఉంది. ఒక్కోసారి బాధేస్తుంది. సరే ఇంటి ఎదురుగా నిద్రలేవగానే ఇలా కాయ పూత లేని చెట్టు ఎందుకు అని కొట్టివేద్దామని ఎన్ని సార్లనుకున్నా కొట్టేద్దాము అని ఒక పక్క అంటుంది. పచ్చని చెట్టు కొట్టేయగూడదని మనసు అస్సలు ఒప్పుకోకుండా, ఇక అట్లా అట్లా 8 సంవత్సరాలుంచాము. మందు కూడా వేశాము. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే ఇంకా దానికి నీళ్లు పెట్టటం అలాంటివి గూడా మానేసేసామనమాట. ఇక సడెన్‌గా నిన్న సండే రోజు నేను, మా అమ్మాయి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకో అలా చెట్టు వైపు చూస్తే ఇదిగోండి చూసారా ఈ పూత ఎదురుగా కనిపిస్తుందనమాట. ఏంటి వేప పూతలాగా కనిపిస్తుంది ఏంటి అని అనుకున్నాను. వేప చెట్టు లేదు గదా! అని అనుకోని సడెన్‌గా చూస్తే మామిడి పూత. ఎక్కడలేని సంతోషం అనమాట. ఒక్కసారిగా మాటలు ఇన్ని రోజులు ఎదురు చూసాము. 8 సంవత్సరాల ఫలితం అనమాట. ఎదురు చూపుల ఫలితం ఇప్పుడు దక్కింది. ఎంత సంతోషంగా ఉందంటే, ఆ తర్వాత చుట్టూ చూసాం కనిపించలేదు. మళ్ళీ చూస్తే మొత్తం చెట్టు మాత్రం మాకు తెలిసినంత వరకు ఇప్పుడు 3, 4 చోట్లయితే కంపల్సరీగా పూత కనిపిచ్చింది. మా వారు రాగానే మా వారికి గూడా చెప్పామన్నట్టు. మా వారి కళ్ళల్లో అయితే అంటారు చూసారా ఆనంద బాష్పాలని. అలా ఆయన కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయన్నమాట. అంటే మనం ఇన్ని సంవత్సరాలు పెంచిన బిడ్డ మన చేతికి ఎదిగొస్తే ఎలా ఉంటుందంటారు? అలా అనిపిచ్చింది మాకు. వీడియో కాల్ చేసుకొని అమ్మ వాళ్ళకి కానీ, తమ్ముడు వాళ్ళకి కానీ, అలాగే చెల్లెలు వాళ్ళకి కానీ చెప్పుకొని ఎంత సంతోషపడ్డామో. ఇక ఈరోజు మా వారు ఇంకా చెట్టు చుట్టూ బాగా పాదు చేశారనమాట. వాటర్ పెట్టి కొంచెం మందేదన్నా ఎయటానికి. అసల ఈ మొక్కను నాటింది మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి. వాడికైతే ఎంత సంతోషంగా అనిపిచ్చిందో. ఇప్పుడు నాకెలా అనిపిస్తుందంటే, అది 'సిద్ధార్థ త్రిష' మూవీలో 'నా పొలంలో మొలకలొచ్చాయి' అని అంటారు గదా! సో, మా మామిడి చెట్టుకి పూతొచ్చింది అని.